అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఉగ్రదాడులకు కుట్ర పన్నిన కేసులో సిరాజ్ సమీర్లను 7 రోజుల కస్టడీకి పోలీసుల కస్టడీకి ఇచ్చింది విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. అయితే నిన్న మొత్తం ప్రాసెస్ అంతా మూవ్ అవడంతో ఉదయాన్నే విశాఖ సెంట్రల్ జైలుకు అయితే విజయనగరం పోలీసులు చేరుకున్నారు. 2 వాహనాల్లో వచ్చినటువంటి పోలీసులు సిరాజ్ సమీర్లను అయితే విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరిని కస్టడీలోనికి తీసుకున్నటువంటి అధికారులు వీరిద్దరిని కూడా పోలీసు శిక్షణ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ విచారణ అయితే కొనసాగించబోతున్నారు. వీరి నుంచి కీలక అంశాలు రాబట్టేందుకే కస్టడీ కోరినటువంటి పోలీసులు తర్వాత ఇప్పుడు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే కోర్టు కూడా అనుమతులు ఇవ్వడంతో ఇమీడియట్గా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. సెంట్రల్ జైలు నుంచి అయితే భారీ భద్రత మధ్య తరలించారు. ప్రస్తుతం విజయనగరంలో కూడా పోలీసు భద్రతా బలగాలు మోహరించాయి. ఎన్ఐఏ విచారణ కొనసాగించబోతోంది. ఎన్ఆర్ఐతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏపీ తెలంగాణ 2 స్టేట్స్కి చెందినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా జాయింట్గా నిర్వహించిన ఆపరేషన్లో వీరిద్దరూ కూడా ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్నారు. వీరిద్దరూ ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ కాన్వర్జేషన్స్ సంభాషణలు చాలా అనుమానితంగా ఉన్నాయని చెప్పి నిఘా వర్గాలు గుర్తించిన తర్వాత వీరిద్దరిని అదుపులోనికి తీసుకోవడం జరిగింది. విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందినటువంటి సమీర్లను అదుపులోనికి తీసుకున్న తర్వాత వీరితో పాటు ఉగ్ర భావజాలాలు కలిగినటువంటి మరికొంతమంది యువకులు కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయి వీళ్ళు కుట్ర పన్నుతున్నారు. వీరికి సౌదీ అరేబియా నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయి. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా రిహార్సల్స్ చేయాలి. వీళ్ళు ఇప్పటికే సిరాజ్, విజయనగరంకు చెందినటువంటి సిరాజ్ పేలుళ్ళ పదార్థాలు కూడా ఇప్పటికే కొనుగోలు చేసి ఇంట్లో ఉన్న వాష్రూమ్లో వాటిని భద్రపరచడం, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూసాయి ఒక్కొక్కటిగా. ఆ తర్వాత ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. యాంటీ టెర్రర్ స్క్వాడ్ కూడా విజయనగరంలో తిష్ట వేసింది. గత 3-4 రోజులుగా కూడా మొత్తం ఎన్ఐఏ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, విజయనగరం 2 టౌన్ పోలీసులు మొత్తం జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తూనే కస్టడీలోనికి తీసుకున్న తర్వాత సిరాజ్ అండ్ సమీర్ల నుంచి మరిన్ని కీలకమైనటువంటి అంశాలు రాబట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరి విచారణ అయితే కొనసాగుతోంది DTCలో. మరొక వైపు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది. ఇప్పటికే సిరాజ్ ఎక్కడైతే విజయనగరం DCC బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాడు 2015లో, ఆ తర్వాత లక్షలాది రూపాయల లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు కూడా తెలిసింది. ఈ అమౌంట్కి సంబంధించి సిరాజ్ కుటుంబ సభ్యులకు అసలు ఏమి తెలీదా, కొడుకు ఏం చేస్తున్నాడో తెలీదా అనే విషయాలు కూడా కీలకంగా రాబడుతున్నారు అధికారులు. అయితే తండ్రి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి సిరాజ్ తండ్రి పాత్ర ఏంటి, అసలు ఆయనకి ఏమైనా తెలుసా లేదా. ఇక్కడ 2015లో అకౌంట్ ఓపెన్ చేసినటువంటి సిరాజ్ ఈ లాకర్ను ఓపెన్ చేయడానికి కూడా తండ్రి 2 సార్లు ప్రయత్నించినట్టు కూడా అధికారులు గుర్తించారు. అసలు వీళ్ళ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వీరు ఎప్పటి నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారు, ఈ ఉగ్ర కుట్రకు డిజైన్ చేశారు, ఎవరు వీళ్ళకి డైరెక్ట్ చేస్తున్నారు, ఐసిస్తో ఉన్నటువంటి వీళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి అనే దానిపైన కూడా కూపీ లాగుతున్నారు. మొత్తానికి ఎన్ఐఏ అధికారులు మాత్రం విజయనగరంని చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళని కస్టడీకి తీసుకున్న తర్వాత వీళ్ళ నుంచి ఇంకా పెహల్గాం దాడి తర్వాత ఖచ్చితంగా దేశంలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉంది, టెర్రరిస్ట్ దాడులు జరిగే అవకాశం ఉందని తెలుసుకున్నటువంటి ఎన్ఐఏ నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే అనేక మంది వ్యక్తుల కదలికలపైన అనుమానాలు వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా అదుపులోనికి తీసుకోవటం, వాళ్ళని విచారించడం, ఆ నేపథ్యంలోనే సిరాజ్ నుంచి కూడా ఒక సంచిని వాళ్ళు అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఆ సంచిలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ ఒక మ్యాప్ కూడా క్రియేట్ చేశారు. వీళ్ళు ఒక డిజైన్ చేస్తున్నారు, ఒక ప్లాన్లో ఉన్నారు. ఎక్కడ ఫస్ట్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన తర్వాత రిహార్సల్స్ చేయడానికి కూడా వీళ్ళు డేట్ ఫిక్స్ చేస్తున్నారు. అలానే సమీర్ ఇద్దరు, సిరాజ్ అండ్ సమీర్ ఇద్దరు కూడా ఒక టీం వర్క్గా పనిచేయడమే కాకుండా కొంతమంది కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ లాంటి ప్రాంతాల నుంచి కూడా కొంతమంది టీమ్గా ఫామ్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇండియాలో ఉంటున్నప్పటికీ కూడా ఉగ్రవాద భావజాలాలు పునికి పుచ్చుకొని ఉన్నారు. వారు టెర్రరిజం వైపు ఎక్కువగా ఆకర్షితులైనటువంటి యువకులు కాస్త ఒక టీమ్గా ఏర్పడి మన దేశంపై కుట్ర పన్నడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్లాన్ అయితే నిఘా వర్గాలు భగ్నం చేశాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా సిరాజ్ అండ్ సమీర్లను అదుపులోనికి తీసుకోవడం వల్ల పెద్ద
ప్రమాదమే తప్పింది. దేశంలో జరగబోయే ఉగ్ర కుట్రలను, ఉగ్ర దాడులను ముందస్తుగానే మన నిఘా వర్గాలు కనిపెట్టి అరికట్టాయని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే సిరాజ్ని ఎవరు డైరెక్ట్ చేశారు? సిరాజ్ మొదటి నుంచి కూడా ఆ కుటుంబం విజయనగరంలో ఉంటున్నప్పటికీ, కొత్త వలసలో ఇంజనీరింగ్ చేసినప్పటికీ, అలాగనే ఒక కంపెనీలో తను పనిచేసినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా టెర్రరిస్ట్ భావజాలాల వైపు ఇతను ఆలోచనలు ఉండటం కానీ, లేకపోతే డిపార్ట్మెంట్లో ముందు పనిచేస్తున్నటువంటి తండ్రి, అన్నయ్య వీళ్ళిద్దరిని బట్టి ఇన్స్పైర్ అవ్వాలి, అలానే పోలీస్ ట్రైనింగ్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా మన దేశంపై కుట్ర పన్నటానికి సౌదీ అరేబియా నుంచి వస్తున్నటువంటి డైరెక్షన్స్ ఫాలో అవ్వడం ఏంటి, ఇప్పటికే పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడం ఏంటి, అసలు ఒక పోలీసు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు వచ్చాయనే దానిపైన కీలకమైన ఒక్కొక్క అంశం బయటకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ షాక్ గురైనటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళ కదలికలు ఎక్కడ ఉన్న అనుమానితులు ఎక్కడ కనిపించినా వారి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉగ్రవాదులు కుట్రలకు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో ఉంటున్నటువంటి కొంతమంది యువతను వాళ్ళు స్లీపర్ సెల్స్గా వాడుకునే ప్రయత్నం జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో సిరాజ్ అండ్ సమీర్లను అదుపులోనికి తీసుకున్నారు. మొత్తానికి విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కూడా కస్టడీకి అనుమతించడంతో 7 రోజుల పాటు కస్టడీకి తీసుకొని ఎన్ఐఏ అలాగే విజయనగరం 2 టౌన్ పోలీసులు కావచ్చు పూర్తిగా వీరిద్దరిని కూడా విచారణ చేసి, అలానే సున్నితమైన అంశాలకు సంబంధించి ఇప్పటికే మన దేశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇంకా ఏమైనా షేర్ చేస్తున్నారా, వాళ్ళ నుంచి ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఆ తర్వాత వీళ్ళు రిహార్సల్స్ ఎక్కడ చేయాలనుకున్నారు, రిహార్సల్స్ తర్వాత నిజంగా ఏ ప్రాంతాలను వీరు సెలెక్ట్ చేస్తున్నారు ఇప్పటికీ ఈ బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి అనే అనేకమైనటువంటి కీలక అంశాలకు సంబంధించి విచారణలో నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. వీళ్ళ నుంచి ఇంకా ఒక్కొక్కటిగా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతానికి సిరాజ్ అండ్ సమీర్తో పాటు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కస్టడీలో వచ్చినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇటు విజయనగరం, హైదరాబాద్కు చెందిన సిరాజ్ సమీర్తో పాటు అక్కడ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కదలికలపై అధికారులు ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో ప్రజలు కూడా వీళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు